హలో వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వింతలు, విశేషాలు, విజ్ఞానపు వెలుగులు, స్ఫూర్తిని నింపే కథలు, ప్రపంచపు నలుమూలల ప్రత్యేకమైన విషయాలు మీకు అందించడానికి మీ ముందుకు వచ్చింది వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. సమాజంలో స్ఫూర్తి నింపే మహిళా శక్తి నుండి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే ఆవిష్కరణల వరకు, విజ్ఞానాన్ని వీధుల్లోకి తెచ్చే ప్రయత్నాల నుండి పండ్లంటే ప్రాణమైన వారి కోసం సరికొత్త రుచుల వరకు ఈ వారం మీకోసం ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తీసుకువచ్చింది వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. బతుకు తెరువు కోసం శ్రీకాకుళం జిల్లాలో ఓ మహిళ ఏకంగా ట్రాక్టర్ను నడుపుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కష్టాన్ని మరిచి ముందుకు సాగుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న తన కుటుంబానికి మగదిక్కులేని లోటు తీరుస్తోంది. ట్రాక్టర్ డ్రైవర్గా వచ్చిన ఆదాయంతో వృద్ధ తల్లిదండ్రులను పోషించుకుంటూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఈమె పేరు బడే తోటమ్మ. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు మత్స్యకార గ్రామం ఈమెది. అందరి జీవితాల్లో మాదిరిగానే తోటమ్మ జీవితంలో కూడా అనేక కష్టాలు, అంతుచిక్కని బాధలు, అవరోధాలు, ఆటుపోట్లు ఎదురయ్యాయి. కానీ అవన్నీ చూస్తూ తోటమ్మ కుంగిపోలేదు. ధైర్యంగా ఎదుర్కొని మనోధైర్యంతో ముందడుగు వేసింది. నేటి సమాజానికి ఆదర్శంగా నిలిచి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తోంది తోటమ్మ. తోటమ్మ కుటుంబం చేపల వేట ప్రధాన వృత్తిగా జీవనం సాగించేది. తండ్రి సముద్రంలో వేట చేయడం, తల్లి ఊరూరా తిరిగి చేపల అమ్మకం చేయడం వారి జీవన విధానంగా ఉండేది. ఆ తర్వాత తోటమ్మ కూడా ఊళ్ళో చిన్న చిన్న కూలీ పనులకు వెళ్తూ చిన్నప్పటి నుండే తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలిచింది. చిన్నతనంలోనే తోటమ్మకు వివాహం జరిగింది. అది మొదలు ఆమె కష్టాలు కూడా ప్రారంభమయ్యాయి. మద్యం, ఇతర చెడు వ్యసనాలకు బానిసైన భర్త తోటమ్మను వేధించేవాడు. దాంతో వివాహం జరిగిన కొద్ది నెలలకే పెద్దల సమక్షంలో తెగతెంపులు చేసుకుంది. విడాకులు కావడంతో కన్న తల్లిదండ్రుల వద్దకు వచ్చిన తోటమ్మ తన కుటుంబానికి భారం కాకూడదని నిర్ణయించుకుంది. స్థానికంగా వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ వచ్చిన ఆదాయాన్ని ఇంటికి ఇస్తూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేది. ఇలాంటి సమయంలో తోటమ్మ తండ్రి పెరాలసిస్ స్ట్రోక్తో మంచానికి పరిమితమయ్యాడు. చేపల వేటకు వెళ్లలేని పరిస్థితి. కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఇలాంటి క్లిష్ట సమయంలో తోటమ్మ తీసుకున్న నిర్ణయం వారి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బంది నుండి గట్టెక్కించింది. అంతేకాదు ఆమె ఎంతో మందికి ఆదర్శంగా నిలిచేలా చేసింది. వ్యవసాయ పనులకు వెళ్తూ ట్రాక్టర్ డ్రైవింగ్పై మక్కువ పెంచుకుంది. ట్రాక్టర్ నడపాలని నిర్ణయించుకుని ఓ వ్యక్తి వద్ద శిక్షణ తీసుకుంది. మొదట్లో కొందరు హేళన చేసినా పట్టించుకోలేదు. మెల్లిమెల్లిగా ట్రాక్టర్ డ్రైవింగ్లో తోటమ్మ రాటుదేలింది. వ్యవసాయ పనుల్లో ట్రాక్టర్ను నడపడం, కొన్ని రకాల లోడ్లకు కూడా నడపడం మొదలుపెట్టింది. అలా వచ్చిన డబ్బును కుటుంబ పోషణకు వినియోగించేది. మరికొంత డబ్బును దాచి సొంతంగా ట్రాక్టర్నే కొనేసింది. ఒకప్పుడు కూలీ పని చేసుకునే తోటమ్మ ఇప్పుడు కష్టానికి తగిన ఆదాయాన్ని పొందుతోంది. మాది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు గ్రామంలో మత్స్యకారికి చెందిన కుటుంబానికి తోటమ్మ, అతను అమ్మ, నాన్న, నెక్స్ట్ వాళ్ళ తమ్ముడు, మా అత్తమ్మ ఉండడం జరిగింది. వాళ్ళ ఇంట్లో చాలా పేదరికం ఉంది. మా తాతయ్య మంచాన 6 నెలల క్రితం నుండి మంచం పడడం అయింది. మా అమ్మమ్మ వీధికి తిరిగి చేపలు అమ్మి ఆ కుటుంబాన్ని పోషించుకొని వచ్చింది. తనకి బలం సరిపోసరికి తన కూతురైన తోటమ్మ చిన్నప్పటి నుంచి 120 రూపాయల కూలీ నుంచి ఇప్పుడు దాకా తన కష్టాన్ని తను ఇప్పటికీ సంపాదించుకొని తన కుటుంబాన్ని పోషించుకొని వచ్చింది. ఒక ఫైనాన్సీలో ట్రాక్టర్ తీసుకొని ఆ ఫైనాన్సీ ఎప్పటికీ కూలీగానే మిగిలిపోయిన తన జీవితంలో ఒక ట్రాక్టర్ని తీసుకొని వచ్చిన ఆ సగము ఫైనాన్సీ కట్టి కుటుంబానికి పోషించి నాన్నగారికి, తల్లికి ఆ ఇద్దరు బాధ్యతను తలపైన పెట్టుకొని కుటుంబాన్ని ముందుకు నడిపించుకొని వెళ్ళింది. తనకు భర్త లేరు, ఒక పాప. ఆ పాపని చిన్నపిల్ల నుంచి ఇప్పుడు ఒక 18 సంవత్సరాల పిల్ల వరకు పెంచి పెద్ద చేసి తనకి స్కూల్లో జాయిన్ చేసే స్తోమత లేక ఒక ప్రైవేటు స్కూల్లో జాయిన్ చేసి గవర్నమెంట్ హై స్కూల్లో ఉంది ఆ పాపకి ఇప్పటికీ తనే చూసుకుంటుంది. వాళ్ళ ఫ్యామిలీని ముందుకు తీసుకొచ్చి
అతను భర్తతో హింసను పడి ఇప్పటికీ తన కుటుంబాన్ని పోషించుకొని ఏ దిక్కు లేక ఫైనాన్స్లో ట్రాక్టర్ని తీసుకొని ఆ వచ్చే 150ని ఇంటికి పరిమితం కాకుండా ఆయన జబ్బు జ్వరము పిల్లకి చదువు ట్రాక్టర్ ఫైనాన్స్ కట్టుకుంటూ వచ్చి ఇప్పటికీ జీవనం కొనసాగిస్తుంది. గత 4 నెలల నుంచి తన ట్రాక్టర్ పని లేక ఇంటి దగ్గర ఉండిపోయి ఫైనాన్స్కి చాలా ఇబ్బంది పడుతుంది. ఫైనాన్స్కి డబ్బులు లేక ఇక్కడికి అక్కడికి చిన్న కూలిపాటి పనికి వెళ్ళిపోయి పని చేసుకొని వచ్చిన డబ్బులు నెలకి ఫైనాన్స్ కట్టుకొని తన జీవనాన్ని కొనసాగిస్తుంది. స్వయం కృషితో కుటుంబానికి అండగా నిలిచిన తోటమ్మ ఆదర్శంగా నిలుస్తోంది. తన కుటుంబానికి ప్రభుత్వం నుంచి తోడ్పాటునందించాలని కోరుతోంది. పనులు లేని సమయంలో కుటుంబ పోషణ కష్టంగా మారుతోందని ఆవేదన చెందుతోంది తోటమ్మ. వచ్చిన కొంత ఆదాయంలో కొంత ట్రాక్టర్ ఫైనాన్స్కి చెల్లిస్తున్నానని, మిగతా డబ్బులు కుటుంబ అవసరాలకు వాడుకుంటున్నానని అంటోంది. అక్కడ అతను నీకు ట్రాక్టర్ మీద పని చేయాలని కోరుకుంది కదా, తీయాలని కోరుకుంది కదా, తీస్తావా, నేను డబ్బు అప్పు చేసి ఇస్తాను, కొంటావంటే కొంటాను, నేను తిప్పుతానని లెక్కల మీద అడిగితే అతన్ని నిజంగా అప్పు చేసి ఇచ్చినారు. 8 లక్షలు అప్పు చేసి ఇచ్చారు. మేము బండి కొనుక్కున్నాము. అతనే ఫైనాన్స్ అంత పెట్టినారు. అతని కాడ నేర్చుకున్నాను బండి. నేర్చుకొని అతను ఏంటన్నారు, ఓన్గా తిప్పుకోయమ్మా, మేము మరి జాయింట్గా ఏముండము, నువ్వు ఓన్గా తిప్పుకో, ఎందుకు ఈళ్ళ దగ్గర పని చేస్తావో, మీ ఇంటి పరిస్థితి ఇలా ఉంది కదా అని అంటే నేను ఓన్గా తీసుకుని నూనె కట్టుకొని నేను బండి తిప్పుకుంటున్నాను. మా నాన్నకి మా అమ్మకి బాగలేదు. మా నాన్న మంచాల పండి 6 నెలలు అవుతుంది, మా అమ్మకు 4 నెలలు అవుతుంది. చాలా కష్టంలో ఉన్నాం మేము, మా తమ్ముడు, 2 ఆడపిల్లలు, 1 మగపిల్లడు. చాలా కష్టపడుతున్నాము. బోటుకి వెళ్ళి 150 దొరుకుతుంది. మా అమ్మ చేపలు వెళ్తే ఒక 150 తెస్తుంది. వాళ్ళు కూడా ఫైనాన్స్లు ఇవన్నీ తీసుకున్నారు, ఇల్లు మీద నూనె గట్ట తీసుకున్నారు, వాళ్ళు కూడా కడుతున్నారు. మేము కూలి చేసి మా అమ్మ నాన్నకు పెంచాలని కోరుకుని పెంచుతున్నాము. పెద్ద పెద్ద చదువులు చదివి ఉపాధి అవకాశాలు రాక ఇంటికే పరిమితమవుతున్న యువతకు తోటమ్మ జీవితం ఓ ఆదర్శమనే చెప్పాలి. ట్రాక్టర్ డ్రైవింగ్ అత్యంత శారీరక శ్రమతో కూడిన పని అని తెలిసినా ఏనాడు వెనకడుగు వేయకుండా కుటుంబానికి తోడుగా నిలుస్తోంది. మన దేశంలో ఎన్నో రంగాలు లక్షల మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. వాటిలో ఆక్వా రంగం ఒకటి. తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది వీటిపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఆక్వా సాగు అంత సులభం కాదు. ప్రకృతి సహకరిస్తే తప్ప ఆక్వా రైతులు కంటి నిండా నిద్రపోరు. అలాగే ఆక్సిజన్ సరఫరా కూడా ఆక్వా సాగులో ముఖ్యమైన అంశం. కానీ రాను రాను ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదిలా మారిపోతుంది. అందుకే ఓ యువకుడు 2 ఏళ్లు కష్టపడి నానో బబుల్ ఆక్సిజన్ జనరేటర్ యంత్రాన్ని కనిపెట్టాడు. మరి అది ఎలా సాధ్యమైంది? ఆక్వా రైతులకు ఎలా ఉపయోగపడుతుంది? వాచ్ ది స్టోరీ. దేశంలో ఆక్వా పరిశ్రమ ఎంతో ప్రాముఖ్యత చెందింది. ఇండియాలో కోట్ల రూపాయలు వెచ్చించి ఆక్వా సాగు చేస్తున్నారు రైతులు. ఏమాత్రం వాతావరణం సహకరించకపోతే ఆక్వా రైతులకు భారీ నష్టం వాటిల్లుతుంది. మరి అలాంటిది ఆక్వా రంగం అంటేనే ఎన్నో ప్రతికూలతలతో కూడుకుంది. ఆక్సిజన్, వ్యాధులు, విద్యుత్, భిన్న వాతావరణం ఇలా తరచూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. వాటిని అధిగమిస్తేనే మెరుగైన దిగుబడులు వస్తాయి. అయితే ఈ సమస్యల నుంచి ఆక్వా రైతులను బయటపడేసేందుకు నడుం బిగించాడు ఆ యువకుడు. 2 ఏళ్లుగా పరిశోధన చేసి నానో బబుల్ జనరేటర్ను తయారు చేశాడు. నా పేరు కరి శ్రీనివాసరెడ్డి అండి. మేము పెరమంటర్ మండలం మంచి వచ్చానండి. నేను గత 2 సంవత్సరాల నుంచి చెరువులు చేస్తున్నానండి. ఆ వాతావరణం అనుగుణంగా చాలా నేను లాస్ పోయానండి. మరి పెంట శ్రీనివాస గారు ఫోన్ కలుతో వచ్చారు. ఆయన దగ్గర కొత్తగా ఏదో టెక్నాలజీ వచ్చిందండి, నానో బొబ్బులు అండి. చూస్తూ వచ్చాను, బాగుందండి ఇది. ఆయన పంట కాపులు బాగానే తీశారండి. తయారు చేసిన అతను కూడా అతను దానికి పెట్టుబడిగా డబ్బులుగా చూసుకోకుండా రైతులకి చాలా అనుగుణంగా ఉపయోగం చేస్తున్నాడండి. చాలా బాగుంది, చూస్తూ వచ్చింది. మేము కూడా తొందరలో తీసుకుందాం చూస్తున్నామండి. ఉపపడతాను కంపల్సరీ చూస్తున్నానండి. వచ్చి లైవ్లో చూసారండి, బాగుందండి అంతా. అందుకే నేను అనుభవించాను, 2 సంవత్సరాలు అనుభవించాను. పని ఇది వాతావరణం అన్ని వాతావరణానికి ఎండగా వాడికి అన్నింటికి అనుభవించలేదండి. తొందరలో వచ్చి బాగుందండి. ఇదిగో ఇతడి పేరు కొల్లు నరేంద్ర. కాకినాడ స్వస్థలం. డిప్లొమా అనంతరం బీటెక్ పూర్తి చేశాడు. నరేంద్ర కుటుంబీకులో బంధువులో ఆక్వా సాగులో ఉన్నారు.
కరోనా సమయంలో ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు పడుతున్న రోగుల కోసం ఆక్సిజన్ జనరేటర్లను అందించేందుకు ప్లాంట్ ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఆక్వా సాగుకు పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందించాలని అనుకున్నాడు. భిన్న వాతావరణం మధ్య చెరువులోకి ఆక్సిజన్ పంపడం కష్టం. పెడల్ ఏరియేటర్స్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నా ఆక్సిజన్ సరిపోక నష్టాల బారిన పడుతున్నారు. అంతేకాదు విద్యుత్ వినియోగం కూడా అధికమవుతుంది. దీంతో పరిష్కారం కోసం 2 ఏళ్లుగా పరిశోధన చేసి నానో బబుల్ జనరేటర్ తయారు చేశాడు నరేంద్ర. ఎకరాలు సాగు చేయొచ్చు ఎప్పుడంటే అది ఆక్సిజన్ అన్నది ప్రాపర్గా ఉన్నప్పుడు. సో నేను దాని ఆక్సిజన్ ఎలా ఇవ్వాలి, ప్రాపర్గా ఇచ్చే సాంకేతికత ఏముంది అని నేను సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది నానో బబుల్ టెక్నాలజీ అన్నది ఒకటే సుపీరియర్ టెక్నాలజీ. ఇది మాత్రమే అల్టిమేట్గా వరల్డ్లో నెంబర్ 1 అని నాకు తెలిసింది. బట్ ఇది కాస్ట్లీయెస్ట్ టెక్నాలజీ. వేరే కంట్రీలో వేరే వేరే రకాలుగా దాన్ని చేశారు. బట్ అదేంటంటే మన రైతులకు అందనంత దూరంలో ఉంది. సో అప్పుడు నేను ఏం చేశానంటే దీన్ని మన రైతులకు అందుబాటు ధరలో ఎలా తేవాలి, అసలు ఈ టెక్నాలజీకి వేరే ఆల్టర్నేట్ ఏంటి. ఇది నానో బబుల్ అన్నది ఏంటంటే 100 మైక్రాన్స్ కన్నా చిన్నగా ఒక ఆక్సిజన్ బబుల్స్ని చిన్నవి చేయడం అన్నది దీనిలో టెక్నాలజీ. సో అంతలా ఎలా చేయడం అన్న దాని మీద నేను వర్కౌట్ చేశాను సార్. ఇంచుమించుగా నేను 2 years ఆఫ్ రీసెర్చ్ చేయడం వల్ల ఏంటంటే నాకు తెలిసింది ఆల్మోస్ట్ నేను రీచ్ అయ్యాను. నా గోల్ నేను రీచ్ అయ్యాను. ఈ 1 మైక్రో బబుల్స్లోకి తర్వాత నానో బబుల్స్లో కన్వర్ట్ చేయడానికి నేను రీచ్ అయ్యాను. తర్వాత ఒక 6 months నియర్ అండ్ ఇయర్ రైతులందరికీ నేను ఈ మిషనరీ ఇచ్చి వాళ్ళని వాడి వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకుని ఆ ఇన్పుట్స్లోంచి వచ్చిన ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకుని దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ మిషన్ ఉన్న పొజిషన్ ఏంటంటే అండి, దీని స్థాయి ఇప్పుడు ఒక ఎకరంలో ఒక మిషన్ పెట్టుకుంటే మన కల్చర్ని ఎటువంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చుని డిఓ లెవెల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇంట్లో కూర్చుని హ్యాపీగా తాపీగా వర్కౌట్ చేసుకోవచ్చు మీరు ఒక ఎకరం రైతులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీకు 10 ఎకరాల్లో కావాలనుకుంటే దానికి తగ్గట్టుగా మేము మోడిఫై చేసి ఇస్తున్నాం. ఈ టెక్నాలజీ అన్నది ఏంటంటే మా దగ్గర ఉంది సార్. టెక్నాలజీ ప్రాపర్ టెక్నాలజీని మేము డెవలప్ చేసాం. రైతులకు ఇప్పుడు ఏంటంటే అందుబాటు ధరలో ఇస్తే వాళ్ళు ఒక 4 రూపాయలు సంపాదించుకుంటారని నా టార్గెట్ అండి. ఎందుకంటే మా తాతలు దీంట్లో చాలా పోగొట్టుకున్నారు, మా పూర్వీకులు చేశారు ఇందులో. ఈ నానో బబుల్ జనరేటర్ ద్వారా హైడ్రోజన్ గాఢత BH, ఆక్సిజన్ DO, ఉష్ణోగ్రత అమోనియా స్థాయిలో క్రమ పద్ధతిలో ఉండేలా రూపొందించాడు. ఆక్సిజన్ స్థాయిని బట్టి రొయ్యల ఎదుగుదల, దిగుబడి ఉంటుందని చెబుతున్నారు. నానో బబుల్ జనరేటర్ మొదట తన చెరువులోనే ప్రయోగించాడు నరేంద్ర. ఆ తర్వాత కొందరి ఆక్వా రైతులకు అందించి పనితీరు పరిశీలించాడు. మునుపటి కంటే 3 రెట్లు అధిక దిగుబడి వస్తున్నట్లు గుర్తించాకే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చినట్లు చెబుతున్నాడు నరేంద్ర. ప్రస్తుతం ఈ టెక్నాలజీ విదేశాల్లో అందరికీ అందుబాటులో ఉందంటున్నారు. నానో బబుల్ జనరేటర్ వినియోగించడం ద్వారా లాభాలు వస్తున్నాయని ఆక్వా రైతులు అంటున్నారు. ఛార్జీలతో పాటు వ్యాధుల బెడద తగ్గిందని చెబుతున్నారు. రోజు రోజుకు ఫోన్ స్క్రీన్కు అతుక్కుపోతున్నారు జనాలు. ఒకప్పుడు ఉల్లాసం కోసం ఆటలు, విజ్ఞానం కోసం పుస్తకాలు చదివేవారు. కానీ రాను రాను అది కష్టమైపోతుంది. అందుకే ఆసక్తి ఉన్నవారి చేత ఎలాగైనా పుస్తకాలు చదివించాలనే లక్ష్యంతో ఓ వినూత్న ఆలోచనకు బీజం వేశారు. డబ్బు కోసం ఏటీఎంలు ఉన్నట్లు చదవాలనే ఆసక్తి ఉన్నవారి కోసం ఏటీబీని ఏర్పాటు చేశారు. ఇంతకు ఏటీబీ అంటే ఏంటి? దీన్ని ప్రజలెలా ఉపయోగించుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. నమస్తే, నేను మీ యాలి. సాధారణంగా మనం ఏటీఎంలు చూస్తూ ఉంటాం, కానీ ఫస్ట్ టైం ఏపీలో, అది కూడా ఏలూరు జిల్లాలో ఏలూరులో ఏటీబీలు ఉన్నాయి. అదేంటి ఏటీబీలు ఏంటి అని ఆశ్చర్యంగా ఉందా? ఎస్, ఏటీబీ అంటే ఎనీ టైమ్ బుక్స్. అంటే ఎక్కడ ఏటీఎం లాగా ఏర్పాటు చేసి ఏటీబీ టైప్లోనే బుక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా. ఈ ఆలోచన ఎవరిది అనుకుంటున్నారు? ఎస్, జాయింట్ కలెక్టర్ ఏదైతే ధాత్రి రెడ్డి గారు ఉన్నారో ఆవిడ ఆలోచనతో విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళు పుస్తకాలని అలవాటు పరుచుకోవాలి, మొబైల్స్ని అవాయిడ్ చేయాలనే కాన్సెప్ట్తో ఏటీబీలు తయారు చేసి ఈ ఏటీబీలు ఏదైతే ఉన్నాయో వాటిలో బుక్స్ పెట్టడం జరిగింది. ఆ బుక్స్ కూడా పిల్లలు చదువుకునేలాగా వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ బుక్స్ ఉంటాయి, అలాగే ఎటువంటి బాగా ఇంట్రెస్ట్ పడతారో అనే బుక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పిల్లలకే కాదు, పెద్దలు కూడా ఎవరైతే నవలలు చదివే అలవాటు ఉందో వాళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఫస్ట్ అది మనం చూడొచ్చు, లాకింగ్ కూడా ఏం లేదు ప్రజెంట్ అయితే. సో ఇక్కడ చూడొచ్చు అన్ని రకాల మనకి బుక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. పిల్లలు బాగా ఇష్టపడే ఏంటి అండ్ నవలలు ఏమున్నాయి అనేది ఎలాగా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే విద్యాలయాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఐడెంటిఫై చేసి
ఏదైతే వెయిటింగ్ అంటే ఆటోల కోసం వెయిటింగ్ చేయడం లేకపోతే బస్సుల కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థులు ఉంటారో ఆ సమయంలో కూడా వీటిని కాన్సన్ట్రేషన్ పెట్టి ఏం బుక్స్ ఉన్నాయి ఏంటి ఇక్కడ చదువుకోవచ్చా తీసుకెళ్ళి చదువుకోవచ్చా అనేది ఒక అవగాహన అలాగే పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఎలా ఉందో ఏటీబీ ఎలా ఉందో మొత్తం ఒక పోల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని మొత్తం టోటల్గా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళే టైప్ చేశారు. సో దీన్ని మేడం ఇంప్లిమెంట్ చేస్తే కనుక దీన్ని డైరెక్ట్గా వచ్చి పుస్తకాలు కొనుగోలు చేసి తీసుకువచ్చి ఇక్కడ నిర్వాహకులు ఏదైతే ఉన్నారో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి రాహుల్ అయితే ఆయన ఇక్కడ మొత్తం అరేంజ్ చేయడం జరుగుతుంది. సో అతను కూడా మనతో పాటు రావడం జరిగింది. ఆయన మొత్తం అంటే పుస్తకాలు వచ్చి చెక్ చేసుకుంటుంటారు, ఇటువంటి పుస్తకాలు ఎక్కువ వెళ్తున్నాయి లేకపోతే ఏంటి అనేది కూడా చూస్తూ ఉంటారు. శ్రీకాంత్ గారు నమస్తే. ఏంటి ఎలా ఉంది అసలు ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ ఎలా తీసుకున్నారు, మీరు ఏం చేస్తుంటారు, అసలు బుక్స్ దీన్ని మరి ఎలా ప్లానింగ్ చేసుకున్నారు, మేడం గారికి ఈ ఆలోచన ఎలా వచ్చిందని కూడా? నమస్తే అండి. ఫస్ట్గా నేను ఏబిఎన్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా యొక్క కాన్సెప్ట్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళు చాలా నాకు హెల్ప్ చేస్తున్నారు. మాకు యాక్చువల్గా మాది ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి జేసీ దాత్రిరెడ్డి మేడం ఇచ్చిన సలహాతో నెక్స్ట్ ఆవిడిచ్చిన ఇంప్లిమెంటేషన్తో మేము అనేది ఏలూరు బుక్ నూక్స్ అంటే ఎనీ టైమ్ బుక్స్ అని చెప్పేసి ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకొచ్చాము ఏలూరులో. ఇది ఏలూరులో ప్రధానంగా 3 ప్రదేశాల్లో మేము పెట్టాము. ఒకటి ఫస్ట్ జన్మభూమి పార్క్ దగ్గర ఒకటి, నెక్స్ట్ టీటీడీ కళ్యాణ మండపం దగ్గర ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి సిఆర్ రెడ్డి గ్రౌండ్స్ ఎదురుకుండా ఒకటి. దీనివల్ల మేమందరం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళం, మా డిఈ గారు, ఈ గారు, నేను, నాతో పాటు నా టీంలో భూషణం, పాండు, నెక్స్ట్ దిలీప్ అనేవాళ్ళు ఈ యొక్క ఆలోచన మేము అందరం ఇంప్లిమెంట్ చేశాము. ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ టైం ఏపీలో పెట్టడమా లేకపోతే అసలు ఎక్కడ పెట్టారు? ఇది ఫస్ట్ టైం మేము అబ్జర్వ్ చేసిన మొత్తం ఏలూరులో ఇదే ఫస్ట్ ప్రాజెక్టు. దీన్ని బాగా ఇంప్లిమెంట్ చేద్దామని నెక్స్ట్ అందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని బాగా తీర్చిదిద్దామని చూస్తున్నాము. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే చాలామంది పేద విద్యార్థులు వాళ్ళకి పుస్తకాలు కొనుగోలు చేయలేక డబ్బులు లేకపోతే నెక్స్ట్ చాలామందికి బుక్స్ని చదవడానికి నవల్స్ అవి చాలామందికి అందుబాటులో ఉండవు. కాకపోతే దానివల్ల ఏంటంటే ఒకరి దగ్గర ఉంటాయి, ఇంకొకరి దగ్గరికి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వాళ్ళకి ఉండదు. వాళ్ళు సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో అమ్మేయడం తప్పితే వాళ్ళకి ఇంకేమీ ఉండదు. సో ఏంటంటే ఏ ఖర్చు లేకుండా వాళ్ళకి ఎవరి దగ్గరైనా ఒక పుస్తకం ఉంటే ఎక్స్ట్రాగా వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టేసే విధంగా ఇక్కడ పెడితే ఎవరికైనా కావాల్సిన వాళ్ళు వచ్చి దీనిలోంచి తీసుకుని వాళ్ళ యొక్క దినచర్యలో వాళ్ళ యొక్క భాగంగా చేస్తారనమాట. అది శ్రీకాంత్ గారు అంటే మనం చూసుకోవచ్చు అంటే మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీని పర్యవేక్షణ అంటే దీని మెయింటెనెన్స్ కానీ ఎటువంటి బుక్స్ పెట్టాలి, అలాగే దీన్ని చూస్తుంటే లాకింగ్ అవ్వట్లేదు అండ్ చాలా సెక్యూరిటీ ఎలాగా ఎటువంటి బుక్స్ని ప్రయారిటీ ఇస్తున్నారు, సో పెట్టి ఎన్ని రోజులు అవుతుంది, దీనికి ఒక రిపోర్ట్స్ ఎలా ఉన్నది? యాక్చువల్గా దీన్ని పెట్టి మేము 2 months అయింది. సో ప్రజల్లో కూడా చాలా మంచి స్పందన వచ్చింది. మేము సోషల్ మీడియాలో కానీ నెక్స్ట్ ఎవరైనా అందరూ ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు ఈ యొక్క ఉద్దేశం బాగుంది అని చెప్పేసి. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి మేము ఈ బుక్స్ పెట్టడం వల్ల అందరికీ ఉపయోగపడాలని, కాలేజ్ స్టూడెంట్స్కి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ అన్ని ఏజ్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడైతే అందరికీ మొబైల్స్ అన్నీ వచ్చేసాయి కానీ ఇదివరకు కాలంలో మనందరికీ బుక్సే మనకి మెయిన్ లైబ్రరీ. సో మన దగ్గర ఉన్నది నలుగురికి పంచడం అనేది ఉద్దేశంతో పెద్దల నానుడి అది. సో దానివల్ల సేమ్ అదే ఒక కాన్సెప్ట్తో చేస్తున్నాము. దీని ఒక సెక్యూరిటీ ఏంటంటే మేము ఫస్ట్ దీనికి ఏ బుక్స్ అయితే మేము ఫస్ట్ మేడమే జేసీ మేడమే మాకు బుక్స్ కొన్ని ఆవిడ సజెస్ట్ చేసి బుక్స్ కొనమన్నారు. అవి తీసుకొచ్చి ఈ 3 బాక్సుల్లో పెట్టాము. సో నెక్స్ట్ ఏంటంటే మేము దీని యొక్క సెక్యూరిటీ పరంగా ఏం చేస్తున్నామంటే మేము ప్రతి బుక్ ఏ బుక్స్ అయితే ఉన్నాయో ఆ బుక్స్ అన్నిటి మీద మా లోగో అనేది వేస్తున్నాము, ఏలూరు బుక్ నూక్ అని. సో దానివల్ల ఏంటంటే సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో కానీ ఎవరైనా వేరే వాళ్ళు తీసుకెళ్ళి దీన్ని అమ్మడానికి లేకుండా అన్నీ అలా చేసాము మేము కట్టుదిట్టంగా. నెక్స్ట్ ఏంటంటే రోజు మానిటర్ చేస్తాము మేము పొద్దున్న. నెక్స్ట్ మా టీం అందరూ కూడా మేము రోజు ఈ బుక్స్ అన్నింటి మానిటర్ చేసి ఎవరైతే పెట్టారో సో నెక్స్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారో థెఫ్ట్ చేయాలన్నా కూడా దీనికి ఉద్దేశం లేకుండా లాక్ సిస్టమ్ ఒకటి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉండేటట్టుగా అలా పెట్టామన్నమాట. ఇంటికి తీసుకెళ్ళొచ్చు. సో ఇది ఎవరైనా కావాలంటే ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే పెట్టే విధంగా పెట్టాము. ఎవరైనా తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ సేమ్ ఇక్కడే మళ్ళీ రీప్లేస్ చేసేయాలి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న వేరే మంచి పుస్తకాలు ఏమైనా ఇక్కడ పెట్టుకునే విధంగా చేసుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడైనా చదివేసి వాళ్ళు ఎప్పుడైతే చదవడం అయిపోయిందో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసే విధంగా పెట్టామన్నమాట మేము. సో దీని పర్యవేక్షణ అంటే దానికి మెయింటెనెన్స్ డబ్బులు కానీ ఎక్కడి నుంచి చూస్తున్నాం? దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జనరల్ ఫండ్స్లోంచే మేము ఈ యొక్క కార్యక్రమం చేశాము. సో జనాల్లో మంచి స్పందన వచ్చింది. దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మేము మేడం కూడా మేము సజెషన్ చేస్తున్నాము. రైట్, చూసారు కదా ఏ రకంగా దీనికోసం ప్లాన్గా అంటే ఏదైతే ప్రధాన గోడల్లో ఏదైతే కాలేజ్ గోడల్లో ఇలాంటి ఏటీబీలు పెట్టి
ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా వచ్చినా సరే ఇక్కడ చదువుకోవాలి, అలాగే పుస్తకాలు పెట్టాలి అనే ఒక ఆలోచన అయితే క్లియర్ కట్గా పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. అంటే అందరికీ చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని అవైలబుల్ లాగా అన్ని పుస్తకాలు పెట్టడం జరిగింది. ఇప్పటికే ఈ కొన్ని ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ప్రాంతాల్లో సక్సెస్ కూడా వచ్చిందని చెప్పని కూడా ఇక్కడ శ్రీకాంత్ చెప్తున్నారు. సో మనం ఇక్కడ ఒక పేరెంట్ కూడా ఉన్నారు, ఒకసారి అడుగుదాం. ఈ మీ తెలుసండి, ఇది చూసారా ఎప్పుడైనా? ఎలాంటి ఎక్కడైనా చూసారా? చూసాం సార్. ఎలా అనిపిస్తుంది? చాలా మంచి కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది మా యొక్క ఏలూరు జిల్లా జేసీ గారు. ఇటువంటిది కార్యక్రమాల ద్వారా విద్యార్థులకి, స్టూడెంట్స్కి ఇది మంచి కాన్సెప్ట్ కింద ఉంది. ఈరోజు మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోయినటువంటి విధానం చూస్తున్నాం. దీని ద్వారా పుస్తకం మీద మరింత ఆసక్తిని రేకెత్తించేటువంటి పరిస్థితులు దీని ద్వారా ఉన్నాయని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాము. అలాగే ముఖ్యంగా ఇక్కడ స్టూడెంట్స్ బస్సు కోసం వెయిట్ చేసినప్పుడు, ఆటో కోసం వెయిట్ చేసినప్పుడు ఈ పుస్తకాలు తీసుకుని చదవటం చాలామంది విద్యార్థులను చూడడం జరిగింది. తద్వారా మాకు కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. ఒక మంచి కార్యక్రమానికి జేసీ గారు ముందుకు రావడం, తద్వారా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి సహకారంతో మరిన్ని ఇటువంటి చేస్తూ ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. నేను చాలాసార్లు బుక్స్ చదివాను. 2 or 3 టైమ్స్ కూడా ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి దీంట్లోనే పెట్టేయడం జరిగిందండి. పేరెంట్ కూడా ఇది చెప్తున్నారు, ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని. అండ్ ఫస్ట్ టైం అండ్ ఏపీలో ఏటీబీలు పెట్టడం ద్వారా చాలా విద్యార్థులు, చాలామంది ఇలాంటి ఏటీబీలు చాలా ఉపయోగపడుతున్నాయి. సో చాలామంది నిరుపేదల విద్యార్థులు కూడా ఉంటారు, ఎందుకంటే పుస్తకాలు అనేది చాలా హై ఎక్స్పెన్సెస్తో కూడింది. ఎందుకంటే మనకు కొనలేని పరిస్థితి. ఒకవేళ మనం లైబ్రరీలో వెళ్ళి చదువుదామన్నా కొన్ని లభ్యం అవ్వచ్చు, కొన్ని లభ్యం కావచ్చు. కానీ ఆ సమయం చాలా దూరం ఉండొచ్చు, కొంతవరకు సమయం కేటాయించవచ్చు. కానీ ఏదైతే ఖాళీ సమయంలో అదే కాలేజీలు ఉన్నా, స్కూల్లో ఉన్నా, వాళ్ళకి ఇష్టమైన బుక్స్ ఏదైతే ఉన్నాయో అక్కడికి వచ్చి చదువుకునే ఏర్పాటు, ఆ వసతి మాత్రం మన జేసీ దాతిరెడ్డి గారి ఆలోచనతో ముందుకు వచ్చింది. సో దీన్ని మాత్రం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కేవలం ఒక మోటో అయితే ఉంది. ఈ రోజు ఉన్న తరుణంలో చాలామంది పిల్లలు ఏదైతే మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోయి చాలా సమయం దాని మీదే కేటాయించడం జరుగుతుంది. సో వాటిని అవాయిడ్ చేసి ఆ పుస్తకాలని అలవాటు చేయడం అనేది ఒక లక్ష్యంతో ఒక ప్లానింగ్ అయితే ముందుకు తీసుకువచ్చారు. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలీ, ఏలూరు నుంచి. ఎండాకాలం వచ్చిందంటే చాలు మండే ఎండలు, ఉక్కపోతలతో పాటు పండ్లలో రారాజుగా పిలుచుకునే మామిడి పండ్లు కూడా వస్తాయి. మామిడి పండ్లపై యుద్ధం ప్రకటించి మరీ తెగ తినేస్తుంటారు మామిడి ప్రియులు. కానీ బెంగళూరులో మాత్రం మామిడి పండ్లతో తెగ వెరైటీలు చేసి మరీ లాగించేస్తున్నారు. మ్యాంగో బిర్యానీ, మ్యాంగో శాండ్విచ్, మ్యాంగో పానీపూరి, ఇలా రకరకాల మామిడి వెరైటీలను చేసి మరీ లాగించేస్తూ ఉన్నారు. ఈ మ్యాంగో వంటల గురించి చెబుతుంటేనే వెరైటీగా ఉంది కదా. చెప్పడం ఎందుకండి, ఆ వంటలను ప్రత్యక్షంగా చూసొద్దాం పదండి. వేసవికాలం వచ్చిందంటే చాలు అందరికీ గుర్తుకొచ్చే పండు మామిడి పండు. ఎంత రేటైనా సరే ప్రతి ఒక్కరూ దీన్ని రుచి చూడాలనుకుంటారు. ఇంత ఇష్టంగా అందరూ తినాలనుకునే మామిడి పండ్లతో బెంగళూరులోని బసవన్న గుడి ప్రాంతంలో మ్యాంగో ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం వారం రోజుల పాటు సాగనుంది. ఇందులో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా లభించే మామిడి రకాలను ఇక్కడ విక్రయిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంతో పాటు ఏపీ, తమిళనాడు నుంచి వచ్చిన మామిడి రైతులు 40కి పైగా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి పండ్లను విక్రయిస్తున్నారు. నాణ్యమైన, రుచికరమైన మామిడి పండ్లను తక్కువ ధరకే ప్రజలకు అందిస్తున్నారు. పండ్లను విక్రయించడంతో పాటు పనసకాయ, మామిడికాయలతో దాదాపు 100 రకాల కొత్త రకం వంటకాలను ప్రజల ముందే తయారు చేసి అమ్ముతున్నారు. మ్యాంగో పానీపూరి, మ్యాంగో లస్సీ, మ్యాంగో బిర్యానీ, మ్యాంగో దోశ, మ్యాంగో బజ్జీ, మ్యాంగో పకోడీ, మ్యాంగో శాండ్విచ్, మ్యాంగో ఐస్ క్రీమ్, మ్యాంగో జామూన్, మ్యాంగో జిలేబీ, మ్యాంగో హల్వా, ఇలా దాదాపు 100 రకాల ఆహార పదార్థాలను మామిడితోనే కళ్ళ ముందే రెడీ చేసి విక్రయిస్తున్నారు. సో ఇక్కడ వచ్చి ఈ గ్రౌండ్లో చాలా వెరైటీస్ ఆఫ్ మ్యాంగో స్పెషల్స్ అంతా జరుగుతుంది. 150 వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంది. మళ్ళీ దీంట్లో వచ్చేసి ఇక్కడ జాక్ ఫ్రూట్ కబాబు, జాక్ ఫ్రూట్ బిర్యానీ,
మ్యాంగో శాండ్విచెస్, మ్యాంగో ఐస్ క్రీమ్, మ్యాంగో కునుఫా అనేసి స్వీట్స్ అంతా కూడా బాగుంది ఇక్కడ. నా పేరు దివ్య అని. ఇక్కడ బెంగళూరులో మ్యాంగో మేళా అని నేషనల్ గ్రౌండ్స్లో నడుస్తూ ఉంది. ఇక్కడ ఈ మ్యాంగోలో ఎన్ని రకాలుగా చేయొచ్చు అని ఇప్పుడైనా మాకు తెలిసింది. ఇక్కడ ఉండే మ్యాంగో లస్సీ కానీ, మ్యాంగో దోశ, మ్యాంగో చట్నీ, మ్యాంగో సాగు, మళ్ళీ జిలేబీస్ అన్నీ మంచి వెరైటీలు ఉండవండి. అందరూ ఒక్కసారి ట్రై చేయాలి ఇక్కడ వచ్చి. ఎప్పుడూ అవరేకాయ మేళా అని నడుస్తుంది, కానీ ఈసారి మ్యాంగో మేళా కూడా నడుస్తూ ఉంది. చాలా హ్యాపీగా ఉండదు. ఎన్ని వెరైటీలో అన్ని రుచిగా ఉంది. ఆవకాయ బిర్యానీ, ఆవకాయ శాండ్విచ్, బెంగళూరు నేషనల్ గ్రౌండ్స్లో మ్యాంగో మేళా నడుస్తూ ఉంది. చాలా బాగుంది. ఇక్కడ వెరైటీస్ చాలా ఉన్నాయి. ఇక్కడ మ్యాంగోవి చాలా వెరైటీస్, రా మ్యాంగోస్ అమ్ముతుంటున్నారు. ఇంకా బిర్యానీ, ఆవకాయ, ఇంకా ఏమో చాలా ఉన్నాయి. బజ్జీ ఇలాంటివి చాలా అమ్ముతున్నారు. అందరూ రండి, చూడండి, బాగుంది, ఎంజాయ్ చేయండి. మ్యాంగో మేళాకి వచ్చినాను, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ వెరైటీస్ తినొచ్చు మీరు. నేను వచ్చేసి మ్యాంగో పకోడా, మళ్ళీ మ్యాంగో బజ్జీ, మళ్ళీ మ్యాంగో జామున్, మళ్ళీ మ్యాంగో మైసూర్ పాక్ తీసుకున్నాను. ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి ట్రై చేయడానికి, బట్ చాలా పెద్ద క్యూ ఉంది ఇక్కడ. మరి సాయంత్రం వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆర్సీబీది స్క్రీనింగ్ కూడా చేస్తున్నారు. నా పేరు సీమా అని చెప్పేసి దాసరళి నుంచి వచ్చినాము. యాక్చువల్లీ ఇక్కడ మ్యాంగో మేళా జరుగుతూ ఉంది. చాలా బాగుంది టేస్ట్. డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి. మసాలా దోశ, మ్యాంగో మసాలా దోశ ఉన్నాయి. లెమన్ మ్యాంగో చిత్రాన్నం ఉంది. మ్యాంగో స్వీట్స్ ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. టేస్ట్ రండి, టేస్ట్ చేయండి, చాలా బాగుంది. ఎంజాయ్ చేయండి. వచ్చేసి పిల్లల జత రండి. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, మ్యాంగో ఐస్ క్రీమ్స్, మ్యాంగో శాండ్విచ్ అన్నీ ఉన్నాయి. నేను వచ్చేసి యాక్చువల్లీ మ్యాంగో మసాలా ట్రై చేశాను, మ్యాంగో రైస్ ట్రై చేశాను, మళ్ళీ మ్యాంగో శాండ్విచ్, మ్యాంగో జామున్, జిలేబీ, హల్వా, జాక్ ఫ్రూట్ హల్వా బాగుంది. సో చాలా వెరైటీస్ ఉన్నాయి. సో నా పేరు అంజలి అని చెప్పి మేము ప్రాపర్ వచ్చేసి అనంతపురం. ఇక్కడ మేము బెంగళూరులో సెటిల్ అయి ఉన్నాము. యాక్చువల్లీ యలహంకలో ఉండేది. లైక్ బస్వన్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి ఇలా మావిన్ మేళా ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే హ్యూజ్ ఐటమ్స్ ఉన్నాయి. మేమైతే మ్యాంగో దోశ, తర్వాత మ్యాంగో పానీపూరి, పాపడ్ అవన్నీ ట్రై చేసాము. ప్రతి ఒక్క ఐటమ్ కూడా మస్ట్ అండ్ ట్రై అని చెప్పాలి. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చి టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. మ్యాంగో ఉత్సవంలో నాణ్యమైన మామిడి పండ్లను కొనుగోలు చేయడంతో పాటు మామిడికాయలతో తయారు చేసిన కొత్త రకం వంటకాలను రుచి చూస్తామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో మ్యాచ్ను చూసేందుకు ఉత్సవంలో టీవీల్ని కూడా ఏర్పాటు చేశారు. మ్యాచ్లను తిలకిస్తూనే వివిధ రకాల మ్యాంగో రుచులను ఆస్వాదిస్తున్నారు విజిటర్స్. చూశారు కదా, ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. మరో వారం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.